ఫ్రెండ్స్ 'యానిమల్' మూవీలో ఒక డైలాగ్ అయితే ఉంది. అంటే హెయిర్ స్టైల్ గురించి. ఇక్కడ నేను ఒక వీడియో కూడా చూపిస్తాను. 2 వీడియోస్ మన సబ్‌స్క్రైబర్ పెట్టారు. 2 డేస్ నుంచి పెడుతున్నారు. ట్రెండింగ్‌లో ఉందనుకుంటా డైలాగ్ అనేది. ఇప్పుడు నేను ఒకటి చేసినా అది మీకు చూపిస్తాను. 'రామ్ చరణ్' సార్‌కి బాగా సెట్ అయిందని అనిపిస్తుంది. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ వీడియో ఎలా ఉందో I've cut my hair. నాన్నకి షార్ట్ హెయిర్ స్టైల్ బాగా ఇష్టం కదా. It suited you. I'll grow it again, Nana. చూశారు కదా! మీకు ఒకవేళ నచ్చితే చేసుకోండి. చాలా బాగుంటది. ఇంకోటేందంటే ఇందులో ఎఫెక్ట్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అన్నీ డీటెయిల్‌గానే చెప్తాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే. డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చాను. దాన్నయితే ఓపెన్ చేస్తే ఇంపోర్ట్ చేసుకోండి. దానికంటే ముందు నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. ఫాంట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ మిస్సింగ్ ప్రాబ్లమ్ వస్తది. ఫాంట్ యాడ్ చేస్తే ఇలాగైతే వస్తది. ఈ ఫాంట్‌కి నేను యానిమేషన్ అయితే ఒకటే యానిమేషన్ పెట్టాను దానికి. మిగతా ఏం యానిమేషన్ పెట్టలేదు. ఒకవేళ వేరే పెడదామని అనుకుంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఒకటే బాగా అనిపించింది నాకు. ఓకే. ఇప్పుడు మనకైతే ఇక్కడైతే ఒక ఫోటో ఉంటది. ఈ ఫస్ట్ స్టార్టింగ్ టెక్స్ట్ వదిలేసి ఇక్కడ నేనైతే ఒక ఫోటో యాడ్ చేస్తా. ఒక్క నిమిషం. ఓకే. ఇది ఫోటో. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా. ఒకవేళ ఫోటో సైజ్ తక్కువ ఉంటే టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేయండి. లేకపోతే ఫోటో ఎక్స్పాండ్ చేయండి బాగుంటది. ఎక్స్పాండ్ చేస్తే మంచి లుక్ అయితే ఉంటది. ఒక షేప్ తీసుకుంటున్నా. ఈ షేప్ తీసుకొని ఈ సైజ్‌లో అయితే పెడుతున్నాను. కొంచెం ఎక్కువ జూమ్ చేద్దాం. ఇలా ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేద్దాం. బ్లెండింగ్‌లోకెళ్ళి కింద మనకు మాస్క్ ఉంటది. అందులోకెళ్ళి మాస్క్ చేసేయండి. ఇప్పుడు అదే ఫోటో సెలెక్ట్ చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం ముందరికి జరపండి. మళ్ళీ కొంచెం ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా కొంచెం అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి కొంచెం స్క్రోల్ అయితే అవ్వాలి మనకు. చూడండి. ఓకే. దీనికి మనం ఒక మంచి షేక్ ఎఫెక్ట్ యానిమేషన్ పెడదాం. అంటే కొంచెం షేక్ అయ్యేలాగా ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లో ఇక్కడ రాండమ్ యానిమేషన్ ఉంటది. టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటది. ఇక్కడ పైన 50 ఉంటది కదా! దానైతే ఒక 4 పెట్టుకోండి. 4 లేకపోతే 5. ఇప్పుడు చూడండి. ఎక్కువైంది. 4 వద్దులే. 2 పెట్టేద్దా. ఓకే. నైస్. బాగుంది. ఇప్పుడు ఎండింగ్‌లో వద్దాం. డైలాగ్ అయితే మనకు ఒక్క నిమిషం ఒక ఫోటో వదిలేసిన. ఈ ఫోటో ఎక్స్ట్రాగా ఫోటోస్ అలాగే ఉంచాను. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ఇక్కడ వద్దాం. 12 సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ ఫోటో యాడ్ చేద్దాం. ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేసిన. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన. దీన్ని జూమ్ చేస్తున్నా. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ సైడ్ వచ్చి ఇలా కొంచెం స్క్రోల్ చేయండి. మనకు కొంచెం స్క్రోల్ అయితే అవ్వాలి. ఓకే. ఇప్పుడు చూడండి. ఓకే. దీనికి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇంతకుముందు రాండమ్ యానిమేషన్ ప్రీసెట్ ఉంది కదా! దాన్ని అటాచ్‌మెంట్ చేసుకోండి. దీన్ని మీరు కరెక్ట్‌గా ఒక 7 పెట్టినా నో ప్రాబ్లమ్. కొంచెం ఎక్కువ పెట్టినా నో ప్రాబ్లమ్. ఇప్పుడు చూడండి. ఇలా వస్తది యానిమేషన్. ఓకే. దీనికి మనం అంటే స్టార్టింగ్‌లో కొంచెం రెడ్ కలర్ టెక్స్చర్ ఇమేజ్ ఇస్తాను మీకు. అది ఇప్పుడు యాడ్ చేస్తా. ఒక నిమిషం. దీన్ని జూమ్ చేద్దాం. ఎక్కువ పెట్టకండి. కొంచెమే పెట్టుకోండి. బ్లెండింగ్‌లోకెళ్ళి డార్క్‌లోకెళ్ళి మల్టిప్లై చేసుకోండి. దీని ఒపాసిటీ కొంచెం తక్కువ చేసుకోండి. దీనికి మనం ఫేడ్ యానిమేషన్ పెడదాం. ఓకే. దీన్ని ఓపెన్ చేసి స్టార్టింగ్‌లో 0 చేసుకోండి. ఇక్కడ ఎండింగ్‌లో మాత్రం 20 చేసుకోండి. 20 సెకండ్ ఇప్పుడు చూడండి. ఇది కొంచెం ఒపాసిటీ తక్కువైంది. ఒక 90 పెడుతున్నాను చూడండి. ఓకే. ఇవి రెండుని కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఇందులో అయితే ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఇంతే. ఇలాగైతే 4 లేయర్ ఉంటది కాబట్టి 4 లేయర్‌లో మీకు నచ్చిన ఫోటోని ఇలా రీప్లేస్ తోటి కనెక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి. ఇలా అంతే. దాంతో సేవ్ చేసుకోండి.